చిన్న వాక్యాన్ని చదువుకున్న ప్రియులారా, ఈ సమయంలో 46వ కీర్తన 11వ వచనము. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఈ కీర్తన కొరహు కుమారులు రచించిన కీర్తన. ఈ కీర్తనలో వారి భావము ఏమిటి, వారి ఉద్దేశము ఏమిటి అంటే, సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమునై ఉన్నాడు. వారి ఉద్దేశము ఏమిటయ్యా అంటే, దేవుడు మనకు తోడుగా ఉంటే ఈ లోకములో ఎలాంటి హాని కలుగదు. దేవుడు మనకు తోడుగా ఉంటే ఈ లోకములో మన జీవన యాత్రలో మనకు ముందుండి నడిపిస్తాడు. దేవుడు మనకు తోడుగాను ఆశ్రయముగాను ఉంటే ఆ దేవుడి లోకములో సకల సంపదలతోనూ పేరు ప్రఖ్యాతులతోనూ ఆశీర్వాదిస్తారు అనేది కొరహు కుమారుల యొక్క ఉద్దేశమై ఉండి ఆ మాట దినమున మనకు తెలియజేస్తూ ఉన్నారు. ప్రియులారా, నిజమే, దేవుని తోడు లేకుండా ఈ లోకములో ఎవరు కూడా వర్ధిల్లలేరు. దేవుని తోడు లేకుండా ఈ లోకములో ఎవరు కూడా ఏ పనిలో కూడా జయాన్ని సాధించలేరు. దేవుని సహాయము, దేవుని ఆశ్రయము, దేవుని తోడు లేకుండా ఈ లోకములో ఎవరు కూడా సిరి సంపదలతో నింపబడలేరు. అది 100% వాస్తవము. అది నమ్మినా నమ్మకపోయినా అది వాస్తవమే. ఎందుకంటే దేవుడు అనేక సందర్భాల్లో అనేక రీతులుగా అనేక మందికి హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకములో జన్మించక పూర్వము యెషయా ప్రవక్త కూడా ఒక మాట అన్నాడు. ఏమిటని? ఏలయనగా ఆయన పేరేం పేరు అన్నారు? ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకి తోడు. ఆ మాట యేసు ప్రభు వారి కంటే ముందే యెషయా ప్రవక్త ప్రవచించాడు. యేసు ప్రభు జన్మించిన తర్వాత కూడా ఇదిగో కన్యక గర్భవతి కుమారి కన్ను ఆయనకి ఇమ్మానుయేలను పేరు పెట్టును. అంటే మనకి తోడు ఎవరయ్యా ఈ లోకములంటే, మనతో జీవితాంతము కూడా తోడు ఉంటానని వివాహ కార్యక్రమంలో ప్రమాణం చేసినటువంటి భర్త భార్యకి తోడు ఉండకపోవచ్చు, లేకపోతే ఆ భర్తకు భార్య తోడు ఉండకపోవచ్చు. వారిద్దరికి ఒకరికి ఒకరు తోడుగా కడవరకు ఉంటారనే గ్యారంటీ మాత్రం ఈ లోకంలో లేదు. కానీ నిన్ను సృష్టించిన దేవుడు నిన్ను కాపాడాలి అని, నిన్ను రక్షించుకోవాలని, నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభు నిత్యము కూడా నీకు తోడుగా ఉండి నిన్ను ఆశీర్వదించాలని, నీకు లోకములో ఎలాంటి హాని, ఎలాంటి ప్రమాదము, ఎలాంటి ప్రాణ నష్టము జరగకుండా కాపాడాలని ఆయన ఎప్పుడు కూడా ప్రతి మనిషిని దర్శిస్తూనే ఉంటాడు. ప్రియులారా, ఒక సందర్భంలో ఒక మాట మనము గమనించినప్పుడు నిర్గమకాండము 3వ అధ్యాయం 12వ వాక్యమును చూడండి. ఆయన నిశ్చయముగా నేను నీకు తోడైయుండును, నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతము మీద దేవుణ్ణి సేవించెదరు అనెను. ఎవరితో ఈ మాట చెప్పాడు? ఎవరితో ఈ మాట చెప్పాడు? మోషేతో చెప్పాడు. ఎక్కడ ఉంటే చెప్పాడు? హోరేబు అనే పర్వతం మీద మోషే మామ యొక్క గొర్రెలను మేపుతూ ఉన్నప్పుడు అక్కడ దేవుడు అతనికి ప్రత్యక్షమై ఒక పొద దర్శనాన్ని చూపించి అందులో నుంచి మంట వస్తుంది, కానీ ఆ పొద కాలిపోవటం లేదనే సందర్భాన్ని చూసినప్పుడు దేవుడు తనతో మాట్లాడి
ఇదిగో నీవు ఎక్కడి నుంచి అయితే వచ్చావో, ఎందుకు వచ్చావో అది తెలుసు. ఐగుప్తుల నుంచి నువ్వు భయపడి వచ్చావు బయటికి, నీ ప్రాణానికి హాని ఉందని, అక్కడ ఉంటే నువ్వు కాపాడబడలేవని, అక్కడ ఉంటే నీకు ఎంతో ఇబ్బంది కలుగుతుందని నువ్వు భయంతో వచ్చి మీ మామ మందను హోరేబులో నువ్వు మేపుతున్నావు. అయితే నీవు మళ్ళా తిరిగి ఐగుప్తుకు వెళ్ళు, నేను నీకు తోడై ఉండును, నేను నిన్ను పంపితననుటకు ఇది నీకు సూచన. ఏం చూపించాడు? నువ్వు చూసావు కదా, పొదల నుంచి ఒక దర్శనం వస్తుంది, మంట వస్తుంది. ఆ పొదల నుంచి మంట వస్తుంది కానీ పొద కాలిపోవటం లేదు. దాని అర్థం ఏమిటంటే నీవు ఐగుప్తులకు వెళ్ళినప్పుడు పొదల నుంచి వచ్చే మంట ఎలాగైతే వస్తా ఉందో అలాంటి మాడిపోయే మంట లాంటి కష్టాలు, ఎదురు దెబ్బలు, సమస్యలు నీ జీవితంలో వస్తాయి. కానీ ఆ పొద ఎలాగైతే కాలిపోవటం లేదో అలాగే అలాంటివి నీ జోలికి వచ్చిన నిన్ను ఏమీ ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, అలాంటి వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు మోషేని అక్కడ పంపించిన తర్వాత ఆయన ముందుండి నడిపించి ప్రజలకు నాయకుడిగా ఉండలేదా? ఈ దినమున దేవుడు నిన్ను ఒక కుటుంబంగా కట్టాడు. దేవుడు ఒక కుటుంబ వ్యవస్థలో నిన్ను నడిపిస్తున్నాడు. ఒక కుటుంబముగా మిమ్మల్ని ఏర్పాటు చేసుకొని మీకు అన్ని మార్గాలు కూడా ఇచ్చి అందులో కొనసాగింప చేస్తున్నప్పుడు నీకు దేవుడు తోడై ఉండాలని ఆయనకు తెలియదా? దేవుడు నాకు తోడుగా ఉండాలని మనకు తెలియదా? అయితే ఈ దినమున వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు, ఆ తోడుగా ఉన్నటువంటి వారి జీవితంలో ఏమి జరుగుతుంది అనేది ఈ దినమున 1-2 మాటలు మనము బైబిల్ గ్రంథము ద్వారా తెలుసుకుందాం. ప్రియులారా, ఒక సందర్భంలో ఒక మాటను మనము చూద్దామండి. ఆదికాండానికి వద్దాం. ఆదికాండం 26వ అధ్యాయము 3వ వాక్యము చూద్దాం. ఇక్కడ చక్కని సందర్భాన్ని కనబడుతుంది. ఆదికాండము 26వ అధ్యాయము 3వ వాక్యమును చూడండి. ఈ దేశమందు పరవాసివయుందుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించదను. ఎలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వాదించబడుదురు. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పిన దేశమందు నివసించుము, ఆ దేశమందు పరవాసివయుందుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను. ఎవరికి చెప్పాడు ఈ మాట? ఎవరికి చెప్పాడు? 4వ వాక్యములు ఏముంది? ఎలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి. పైన మాట ఎవరితో చెప్పాడు ఇప్పుడు? హల్లెలూయా. ప్రియులారా, ఇస్సాకుతో చెప్పాడు ఆ మాట. ఎక్కడ ఏమంటున్నాడు? ఈ దేశమందు పరవాసివయుందుము. ఏ దేశం అండి? శత్రు దేశం అది. కనానులో కరువు వచ్చింది, మరలా ఐగుప్తుకు వెళ్ళవద్దు. ఒకసారి నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు తిరిగి చూసేవారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరని, వెనక చూసినటువంటి లోతు భార్య ఉప్పు స్తంభమైనదని, నీవు మళ్ళా ఐగుప్తుకు మాత్రం వెళ్ళొద్దు కానీ ఈ దేశంలో పరవాసివయుండు, అంటే పరాయి వాడిగా ఉండు. ఈ దేశంలో నీవు ఎక్కడి నుంచో వచ్చిన వ్యక్తిగా ఉండు, నేను నీకు తోడైండు, నిన్ను ఆశీర్వాదిస్తాను. ఇస్సాకుతో ఈ మాట వాగ్దానం చేశాడు. ఇస్సాకుతో దేవుడు వాగ్దానం చేసి నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఎందుకు దేవుడు ఇస్సాకును ఆశీర్వదిస్తానన్నాడు? ఇంకొక మాట కూడా చూపించిన తర్వాత నేను ఈ వివరణ మీకు ఇస్తాను. ప్రియులారా, 2 సమూయేలు 5వ అధ్యాయం 10వ వాక్యం. దావీదు
అంతకంతకు వర్ధిల్లెను. సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండెను. దేవుడు దావీదు కుటుంబాన్ని ఇక్కడ చూపించాడు. ఆ కుటుంబం ఏమవుతుందంటే అంతకంతకు వర్ధిల్లుతుంది. ఇందాక ఇస్సాకు కుటుంబాన్ని చూపించాడు. దేవుడు ఇస్సాకుని పరాయి దేశంలో ఉన్నాడు, శత్రు దేశంలో ఉన్నాడు, నువ్వు పరవాసిగా ఉండు, ఇక్కడ నేను నిన్ను ఆశీర్వాదిస్తానని చెప్పాడు. అక్కడ ఇస్సాకుని దేవుడు ఎందుకు ఆశీర్వాదిస్తానన్నాడు? ఇక్కడ దావీదు కుటుంబమేమో నేను నీకు తోడుగా ఉంటానని చెప్పినప్పుడు అతడి కుటుంబం ఎందుకని అలా వర్ధిల్లుతుంది? ఎందుకని దేవుడు ప్రత్యేకంగా రెండు కుటుంబాలను ఆశీర్వదించాడు? ప్రతి మూలవాక్యాన్ని మనం చదివేటప్పుడు దానికి ఒక ప్రశ్న వేసుకోవాలి. ఇందాక మూలవాక్యం నుంచి చదువుకున్నాము. మూలవాక్యములో సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమునై ఉన్నాడు. దేవుడు మనకు తోడుగా ఉంటే ఏం జరుగుతుంది? దేవుడు మనకు తోడు లేకపోతే ఏం జరుగుతుంది? ఈ రెండు ప్రశ్నలు మనం వేసుకున్నప్పుడు, ఈ రెండు ప్రశ్నలకు బైబిల్ ద్వారా మనకు సమాధానం వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు తోడు ఉన్నాడా లేదా అనేది తెలిసిపోతుంది. మన కుటుంబాలు దీవెనకరముగా ఉండే లేదని తెలిసిపోతుంది. ఎవరో చెప్పవసరం లేదు, కానీ దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది, చెప్తుంది. ప్రియులారా, దావీదుని ఎందుకని వర్ధిల్లుతున్నాడు? దేవుడానికి తోడుగా ఉన్నాడు. ఎందుకు తోడుగా ఉన్నాడు? ఎందుకు తోడుగా ఉన్నాడు? మనము ఎప్పుడైనా సరే దేవుణ్ణి నమ్మిన తర్వాత, దేవుని మార్గాలకు వచ్చిన తర్వాత మన జీవితం అనేది మన చేతుల్లో ఉండదు. ఎందుకంటే ఏనాడైతే మనము బాప్తిసము తీసుకున్నామో ఆనాడే మన జీవితాలు, మన కుటుంబాలు, మనకు కలిగిన సమస్తము ఆయనకు సమర్పించినటువంటి వారు అవుతాము. ఆయనకు సమర్పించామంటే మరలా వెనక్కు తీసుకోవటానికి అవకాశము ఉండదు. ఈ దావీదు ఎందుకు అలా వర్ధిల్లాడు? చిన్నప్పుడే 6 మూరల జానుడున్న గొల్యాతును చంపాడు. ఎందుకు చంపాడు? సౌలు ఉన్నాడు రాజుగా, సింహములాగా పోరాడగలిగిన సౌలు కుమారుడు యోనాతాను ఉన్నాడు. వాళ్ళిద్దరు సైతమే గొల్యాతు మీదకి వెళ్ళటానికి భయపడుతుంటే ఈ దావీదు చిన్న పిల్లవాడైంది, నేను చంపుతానని ముందుకు వెళ్ళాడు. అతనికి యుద్ధ కవచాలు ధరింప చేస్తే అవన్నీ మోయలేకపోయాడు. బరువుగానే నాకు వద్దు అన్నాడు. కానీ ఏట్లోకి వెళ్ళి 5 రాళ్ళు ఏరుకున్నాడు, ఒడిసెల్లో పెట్టాడు, ఒక రాయితోటి గొల్యాతును చంపాడు. ఎందుకు వాళ్ళిద్దరు భయపడ్డారు? ఈయన ఎందుకు ధైర్యం చేయగలిగాడు? ఏమిటి దావీదు యొక్క ధైర్యం ఏంటి? దావీదు ఉద్దేశం ఏంటి? అంతమంది ఉన్నారే ఫిలిష్తీయులు, అంతమంది ఉన్నారే, ఆ గొల్యాతు 6 మూరల జానుడు ఉన్నాడే, వెళితే సంఖ్యలు అలా మడత పెట్టేస్తాడు దావీదుని. ఎందుకు అంత ధైర్యంగా వెళ్ళగలిగాడు? దావీదు తన ఉద్దేశం ఏంటంటే తీసుకోవటానికి ఏట్లోకి వెళ్ళి 5 నున్నన రాళ్ళు ఏరుకున్నాడు. ఆయన జీవితానికి విజయము అవే అనుకున్నాడు. ఎందుకు అనుకున్నాడు? ఈయనెవరు అనుకున్నాడు? వాళ్ళెవరు అనుకున్నాడు? ఫిలిష్తీయులు ఎవరు అనుకున్నాడు? 5 ప్రభు కల్వరి శిలువలో శరీరానికి కొట్టబడిన 5 గాయాలు. ఎందుకు 5 గాయాలు? తలకు పెట్టిన ముళ్ళ కిరీటమేమో నువ్వు తలంపులతో చేసిన పాపాలు పరిహరించబడటానికి. చేతుల్లో మేకులు ఎందుకంటే ఈ చేతులతో ఎక్కడైనా దుర్మార్గమైన పనులు చేసేవేమోనని, ఆ పాపములు క్షమించబడటానికి. పొట్టలో బల్లెం పోటు ఎందుకంటే శరీరము ద్వారా ఏమైనా పాపం చేసేవేమోనని, శరీర కార్యాలు తొలగించి వేయబడటానికి పక్కలో బల్లెపు పోటు. కాళ్ళలో ఎందుకు? నువ్వు నడుచుకుంటూ వెళ్ళి ఎక్కడైనా ఏదైనా పాపం చేసి దుర్మార్గంగా ప్రవర్తించేవేమోనని అందుకు ఆయన పాదముల్లో మేకులు కొట్టారు. ఇప్పుడు దావీదు 5 రాళ్ళు ఏరుకున్నాడు. 5 ఎవరికి సాదృశ్యంగా ఉన్నాయి? ప్రభువైన యేసు క్రీస్తు వారు. ఇప్పుడు దావీదు ఉద్దేశం ఏంటి? యేసు ప్రభును నమ్మాడు అంటే యేసు ప్రభులోకి వచ్చినట్లే. మనము నమ్మామంటే మనం యేసు ప్రభులోకి వచ్చినట్లే. వచ్చిన తర్వాత మనం చేసే మొదటి పని ఏంటి? బాప్తిసం తీసుకుంటాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామముల బాప్తిసము తీసుకుంటాం. ఈ బాప్తిసాలు లోకంలో రకరకాలుగా ఇవ్వచ్చు, కానీ
పాపములనేవి పాతి పెట్టబడాలి. మనిషికి బాప్తిసం వచ్చేటప్పుడు నీళ్ళల్లో ఎల్లికలుగా పడుకోబెట్టి ముంచి లేపాలి, అంటే పాపములు చంపేశాడని దాని అర్థము. ప్రియులారా, దావీదు కూడా అలా యేసు ప్రభువుని నమ్ముకున్నాడు కాబట్టి నేను ఎవరి బిడ్డను, ఇప్పుడు ఎవరిలో ఉన్నాను, నేను దేవుళ్ళలో ఉన్నాను, నా విజయశీలుడు నా యేసు అనుకున్నాడు. ఎదుటి వారిని ఏమనుకున్నాడు? వారు సున్నతి లేని వారు, అంటే పాత నిబంధనల సున్నతి ఉంది కాబట్టి వారి సున్నతి లేని వారు, నేను సున్నతి పొందినటువంటి వాడిని, వారి మీదకి యుద్ధానికి వెళ్ళటారు. నాకు భయం ఏంటి? నా ముందు ఎవరుంటారు? నా దేవుడు ఉన్నాడు ముందు. నేను ఎవరిని? ఆయన బిడ్డను. ఇక్కడ దేవుని పిల్లల మీదకే ఆ యొక్క గొల్యాతు హేళనకరంగా మాట్లాడుతున్నప్పుడు, అవమానపరుస్తున్నప్పుడు మరి ఎందుకు వాళ్ళ మీదకి వెళ్ళకూడదు? దేవుని బిడ్డల పైన, దేవుని బిడ్డల మీద ఎవరైనా హేళనగా, అవమానంగా, అగౌరవంగా మాట్లాడితే దేవుడు ఊరుకుంటాడా? ఎట్టి పరిస్థితుల్లో వారిని క్షమించాడు. దేవుని మీద, దేవుని బిడ్డల మీద, దేవుని సంఘాల మీద ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే వాడిని అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుడు ఊరుకోడు. ఆ గొల్యాతు అలాగే మాట్లాడుతున్నాడు. దావీదు చిన్న రాయితో కొడితే గొల్యాతు అక్కడే చనిపోయాడు. ప్రియులారా, ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు, అంతకంతకు వర్ధిల్లుతూ ఉన్నాడు. దేవుడు దావీదును ఆశీర్వదిస్తున్నాడు. ఏ ఆశీర్వాదం ఇది? ఎలాంటి ఆశీర్వాదము? డబ్బా, బంగారమా, వెండ, బంగ్లాలా, ఏంటి అనుకున్నటువంటి ఆశీర్వాదము? ప్రియులారా, ఆశీర్వాదము అనగానే మనకు ఒక పెద్ద బంగ్లా ఉండి, కోట్ల కొలది డబ్బు ఉండి, అనుభవించడానికి ఆరోగ్యం ఉండి, వెండి బంగారాలుండి, ఏ పని చేయకుండా మనకు పని చేసి పెట్టే వాళ్ళు ఉంటే అది ఆశీర్వాదమా? అది ఆశీర్వాదమా? కానీ ప్రియులారా, నీకు ఎంత డబ్బైనా ఉండొచ్చు, ఎంత ఆస్తి అయినా ఉండొచ్చు, కానీ సమాజంలో నీవు ప్రజల చేత కొనియాడబడకపోతే అది నీకు ఆశీర్వాదము కాదే. నీవున్న ప్రాంతాల్లో, నీ కుటుంబంలో, నీ గ్రామంలో, నీ ప్రజలలో, ఈ లోకములో ఏ వ్యక్తి అయితే అందరి చేత కొనియాడబడతాడో, ఏ వ్యక్తి అయితే అందరి చేత కొనియాడబడుతుందో ఆ వ్యక్తి దేవుని చేత ఆశీర్వాదించబడిన వారు అవుతారు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? గొల్యాతును చంపిన తర్వాత ప్రజలందరూ ఏమన్నారు? దావీదుని ఏమన్నారు ప్రజలందరూ? సౌలునేమో వేల కొలది స్తుతులు అంటే దావీదుకేమో 10,000 కొలది స్తుతులు. ప్రజలందరితో కొనియాడబడ్డాడా దావీదు? అది ఆశీర్వాదం అంటే. ప్రియులారా, నీకు ఎంత ఉన్నా, ఎంత పేరు ఉన్నా, నీవున్న పరిసర ప్రాంతాల్లో, నీవున్నటువంటి సంఘములో, నీవున్న గ్రామములో, ఈ లోకములో నీవు ఒకవేళ పేరు ప్రఖ్యాతులతో ప్రజలతో కొనియాడబడే స్థితి లేకుండా, ఒకవేళ ప్రజలతో నీవు తిట్టించుకునే స్థితికి వచ్చావంటే నీకు ఎంత ఉన్నా సున్నే. తినటానికి కూడా మనం అర్హులము కాలేము. దాని ప్రక్కన ఏదో ఒకటి మనకి సమస్య, ఏదో ఒకటి రోగము మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఆస్తి ఉండి కూడా ఉపయోగం ఏంటి? గడ్డి తినేవాళ్ళు లేరా? ఆస్తి ఉండి కూడా బ్రతకాల. ఎందుకు బ్రతకాలి? వారు తినాలి ఏదో ఒకటి. తినడానికి ఏమవుతుంది? అనుకున్న వాళ్ళందరూ ఏమైపోయారంటండి? అందరూ అలాగే అనుకుంటున్నారు, నాది అని. అలా అనుకునే వాళ్ళందరూ కాలగర్భంలో కలిసిపోయారు. కానీ తినటానికి తినాలని ఉంది, కానీ ఆస్తులున్నాయి, కానీ తినటానికి ఆరోగ్యం ఏమవుతుందంట? సహకరిస్తుందా? ఎందుకని సహకరించట్లేదు ఆరోగ్యం? మద్రాసులో ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి లేని రోగం అంటే కోట్లు ఉన్నాయి. అమెరికా నుంచి గడ్డి తెప్పించుకొని తన పెరట్లో వేసి పెంచుకొని ఆ గడ్డి తింటున్నాడు. ఉపయోగం ఏంటి? తినటానికి ఉందా? ఎందుకని తెల్లకపోతున్నారు? దాని తర్వాత ఏందో మీకు తెలుసు కదా. దాని తర్వాత ఎందుకో అంటే అలా ఉన్నవారందరూ దేవుని బిడ్డలు కాదని అంటలేదు, కానీ దేవుని మీద మనం ఆధారపడినప్పుడు దేవుడు మనకు నిత్య నివాసి, ఆయనే రాజు, ఆయనే మనకి సమస్తము చేయగలిగిన సామర్థ్యము కలిగిన వాడు. ఈ లోకములో దేవుడు అనుకునేవారు
వారు దేవుడుగా రాజుగా చలమణి కావడానికి ఒకడు చంపి రాజులయ్యారు, దేవుళ్ళుగా పిలువబడుతున్నారు. కానీ యేసు ప్రభు వారు ఆయనే చనిపోయి లేచి రాజుని అంటున్నాడండి. మరి అది వ్యత్యాసం కాదా? ఆయన గొప్పవాడు అవటానికి ఎవరైనా చంపాలి. ఏ రోజు కూడా నేనే రాజుని అనుకోవాలి, నేనే రాజుగా ఉండాలని యేసు ప్రభునే చంపడానికి ప్రయత్నం చేశాడు. కానీ వెళ్ళిన వారు ఆ మార్గంలో కాకుండా వెళ్ళిపోవటంతో ఆయన పట్టుకోలేకపోయారు. ప్రియులారా, యేసు ప్రభు వారు దేవుడు, ఆయన రాజు. ఎందుకు? ఆయన రాజు అవటానికి ఎవరినో చంపి రాజుగా ఉంటానని అనలేదు. ఆయనే తన ప్రాణాన్ని పెట్టాడు మనలను రాజులుగా, యాజక సమూహముగా చేయాలని. కానీ చాలామంది దేవుళ్ళుగా చెప్పుకునేవారు, పిలువబడేవారు. కానీ వాళ్ళు దేవుళ్ళుగా చెప్పుకోవటానికి, పిలువబడటానికి వేరే వారి ప్రాణాలు తీసి వారి గొప్పవారికి అవటానికి ప్రయత్నం చేశారు. కానీ యేసు ప్రభు వారు అలాగా కాదు. అందుకే ఆయన జీవము కలిగినటువంటి, సజీవుడైనటువంటి నిజమైన దేవుడుగా చెప్పబడుతున్నాడు. ఆయన నమ్మినటువంటి వారు ఎవరైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా భిక్ష పెట్టారా? ఎప్పటికైనా ఎవరైనా ఈ లోకంలో ఎంతటి వారైనా సరే ఒక దినమునకు ఆయన పాదాల దగ్గరకు రావాల్సిందే. ప్రియులారా, వాక్యంలో మనం చూసినప్పుడు దావీదు ఎందుకు అలా అంతగా వర్ధిల్లాడంటే ఆయన మొదటిగానే ఆలోచన చేశాడు. ఈ సున్నతి లేని వారి మీదకి సున్నతి చేయబడిన నేను వెళ్ళటంలో ఆశ్చర్యమేముంది? వెళ్ళి చంపగలను, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడని ఆ 5 రాళ్ళు తీసుకొని వడిసెలు పెట్టుకొని ఒక్క దెబ్బకే చనిపోయాడు. దావీదును దేవుడు ప్రజలు కొనియాడలేదా? ఆ కొనియాడే స్థితిలోనే రాజు అవ్వలేదా? రాజు అవటమే అక్కడున్న ప్రజలే కాక దేశంలో ఉన్న ప్రజలందరూ దావీదుని జైకొట్టలేదా? దావీదుని గౌరవించలేదా? దావీదుకి భయపడలేదా? దావీదుకి లోబడలేదా? ఆయనకి రాజుగా ఇవ్వవలసినటువంటి హోదా, విలువలు, గౌరవ మర్యాదలు ఇవ్వలేదా? అది ఆశీర్వాదం అంటే. హల్లెలూయా, హల్లెలూయా. అది కదా ఆశీర్వాదం అంటే. ప్రియులారా, దేవుడు తోడు లేకపోతే ఈ లోకంలో నీ యొక్క విజయం అనేది తథ్యం కాదు. నీ ఓడిపోవటము, నష్టము జరగటము, ఆఖరి తినటానికి తిండి కూడా లేకుండా పోయే ప్రమాదము ఏర్పడుతుంది. న్యాయాధిపతులు 6వ అధ్యాయము 12వ వాక్యము. యెహోవా దూత అతనికి కనబడి పరాక్రము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను చిత్తగించుము, నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉన్న ఎడల ఇదంతయు మాకేలా సంభవించను. ప్రైజ్ ది లార్డ్. ఎవరన్నారండి ఇక్కడ? దేవుని దూత గిద్యోనుకి వచ్చి ప్రత్యక్షమై చెబుతాడు, పరాక్రమంగా అడిగిన బలాఢ్యుడైన దేవుడు నీకు ఎక్కడున్నప్పుడు గిద్యోను పొలంలో కంకులు, గోధుమ గింజల కంకులు రాలుకుంటున్నాడు. ఎందుకు? ఆకలి తీసుకోవడానికి. ఎందుకు అంతగా ఆహారం లేకుండా ఉన్నారు వారు? ఆహారం లేకుండా పోవటానికి కారణం ఏంటి? వారు దేవుని దృష్టికి అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ద్రోహులుగా ఉన్నారు కాబట్టి వారికి ఉన్న ఆస్తి తినడానికి తిండి కూడా లేకుండా శత్రువులంతా కూడా దోచుకొని వెళ్ళిపోయారు. వారికి ఆహారానికి ఇబ్బంది వచ్చింది. అక్కడికి వెళ్ళి అంటున్నాడు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అని. ఆయన ఉంటే ఇదంతా మాకు ఎందుకు జరిగిందయ్యా అన్నాడు. నిజమే కదా? నిజమే. ఆయన ఉంటే ఇదంతా ఎందుకు జరిగింది? వాళ్ళకి జరిగింది. ఒక్కొక్కసారి దేవుడు మనకి తోడు ఎందుకు ఉండడు? వారు ఏం చేశారు ఆ దినమున? ఇది మీకు ఇంకా స్పష్టంగా అర్థం కావాలి అంటే యెహోషువ గ్రంథానికి రండి. యెహోషువ గ్రంథానికి వచ్చినప్పుడు 7వ అధ్యాయము 12వ వాక్యము. కాబట్టి ఇశ్రాయేలీలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలువలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలము చేసితేనే తప్ప నేను మీకు తోడై ఉండను. అంటే ఎందుకు లేడు దేవుడు తోడుగా? ఎందుకు లేడు దేవుడు తోడుగా? ఏముంది? శాపగ్రస్తమైన మనుషులు ఉన్నారు అక్కడ. ఏమి శాపగ్రస్తమైన పని చేసేవారు శాపగ్రస్తులయ్యారు?
ఏమి శాపగ్రస్తమైన పని చేస్తే వారు శాపగ్రస్తులయ్యారు? చెప్పాడు దేవుడు, మీరు ఎరుకోకి వెళ్తున్నారు, అక్కడ ఏది కూడా మీరు ముట్టుకోద్దయ్యా, అది చెప్పించాను అన్నాడు. ఆకారం ఏం చేశాడు? చూశాడు. చూసిన తర్వాత కన్ను ఏమనిపించింది? దేవుడు కళ్ళు ఎందుకు ఇచ్చాడు? చూడటానికే కదా. ఆయన కూడా చూశాడు కదా. చూసినప్పుడు ఏదో తెచ్చుకోవాలనుకుని తెచ్చుకున్నాడు. తప్పు అంటారా? ఎప్పుడన్నా ఆలోచించారా దాని గురించి? దేవుడు కళ్ళు ఇచ్చింది చూడటానికే, చూడు తప్పు లేదు, కానీ చూసిందల్లా కావాలనుకోవటమే ఎవరంటారు కాదంటారు. చూడటం తప్పు లేదు, చూసిందల్లా నాదే, చూసిందల్లా నాకే కావాలి, చూసిందల్లా నేనే పొందుకోవాలనుకోవటంలో తప్పు, అదే పాపము. అది చేసిన వారు శాపగ్రస్తులు. ప్రియులారా, నీవు ఒకవేళ ఈ లోకములో ఉన్న తరువాత దేవుడు ఏదైతే నిన్ను చేయవద్దని ధర్మశాస్త్రము ద్వారా హెచ్చరిస్తా ఉన్నాడో వాటిలో ఏ ఒక్కటి నువ్వు చేసినా శాపగ్రస్తమైన వారి ఇంట్లో ఉన్నట్టే. అది ఉన్నారంటే కుటుంబం ఆశీర్వదించబడుతుందా? అది ఉన్నవారు ఇంట్లో ఉన్నప్పుడు, అది ఉన్నవారు సంఘములో ఉన్నప్పుడు ఆ కుటుంబము పేరు ప్రఖ్యాతులు గడిచిన కుటుంబంగా ఉంటుందా? పేరు ప్రఖ్యాతులు గడిచినటువంటి జీవితాలు వారు జీవించడానికి అవకాశం ఉందా? ఉండదు. ఇస్సాకు ఆయన కూడా ఆశీర్వదించబడ్డాడు. పరవాసివై ఉండి ఇక్కడ నువ్వు ఆశీర్వదించబడతాను, నేను నీకు తోడుగా ఉంటాను. ఇత్తనం వేశాడు, నూరంతల పంట పండించాడు. ఎందుకు? మన తండ్రి ఎవరు? తండ్రి అయిన దేవుడు. మనమేమవుతాం? ఆయనకి పిల్లలవే కదా. అబ్రహాం కుమారుడు ఎవరు? ఇస్సాకు. అబ్రహాం మనందరికీ ఎవరు? విశ్వాసులకు తండ్రి. అబ్రహాముని దేవుడు తన కుమారుని బలి ఇవ్వమన్నప్పుడు తీసుకొని వెళ్తున్నాడు మోరియా పర్వతం మీదకి. అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్ళేటప్పుడు అడిగాడు తండ్రిని కుమారుడు, అయ్యా బలి ఇవ్వటానికి కట్టెలు ఉన్నాయి, ఖడ్గం ఉంది, బలి పశువు లేదన్నాడు. అన్నీ ఆయనే చూసుకుంటాడు. వెళ్ళి కట్టెలు పేర్చాడు. కుమారుణ్ణి పడుకో అన్నాడు. కుమారుడికి తెలియలేదప్పుడు. పడుకోబెడుతున్నాడు. నన్నంటే నేనే బలిపోసుని అనుకోడా? కాళ్ళు కట్టేస్తున్నప్పుడు నన్ను చంపబోతున్నాడు నా తండ్రి అనుకోవాలా? అనుకున్నప్పుడు ఏం చేయాలి? ముసలోడైనటువంటి అబ్రాహాము వయసులో ఉన్న ఇస్సాకు కుమారుడు నన్నే చంపుతామని చెప్పి వాళ్ళ నాన్న అలా నెట్టేసి పరిగెత్తాలా లేదా? పరిగెట్టాడా? తండ్రికి కుమారుడు విధేయుడై ఉన్నాడు. తండ్రి మాటను జవదాటలేదు ఆ దినమున. అందుకే వధకైనా కూడా సిద్ధపడ్డాడు. తండ్రి మాట వినాలి, గౌరవించాలనుకున్నాడు కాబట్టి కట్టెల మీద కాముగా పడుకున్నాడు. కాళ్ళు చేతులు కట్టేసిన కూడా నోరు తెరవలేదు. ఆయన చేతిలో ఉన్న ఖడ్గం ఎత్తులు బాగా దొరుకుడా పోలేదు, అంతే ఉన్నాడు. దేవుడు అబ్రహాము, అది విధేయత కదా తండ్రి కుమారుడు చూపింది? అది విధేయత కదా? పరాయి దేశంలో వెళ్ళాడు, భయపడ్డాడు. అక్కడ భయపడ్డప్పుడు ఎందుకు భయపడ్డాడు? చేతుల్లో ఉన్న ఫిలిష్తీయుల రాజు అబీమెలెకు ఈయన భార్య రెబెకాను చూసి ఒకవేళ తప్పుతారేమోనని వారి భార్య కాకుండా సహోదరుని చెప్పినప్పుడు ఆ అబీమెలెకు చూసుకున్నప్పుడు తీసుకున్నాడు. చూడలేదు, వాళ్ళిద్దరు సరదాగా మాట్లాడుకోవడం చూసి ఏంటి వీళ్ళిద్దరు వాడుకుంటున్నా లేదే అని నమ్మవచ్చండి. భార్య నువ్వు నన్ను ఎక్కడ చంపుతారు అని నేను అలా చెప్పలేదన్న. అప్పుడే ఆత్మీయ ఎవరైనా ఈ ఇస్సాకు జోలికి కానీ ఆయన భార్య జోలికి కానీ వెళితే వారికి మరణ శిక్షే ప్రకటించేశారు. అక్కడ ఎత్త వేస్తే నూరంతల పంట పండించింది. ఆయన విధేయత ఎంతవరకు వెళ్ళింది తెలుసా? ఆ పంట పండించిన తర్వాత ఆయనకి గర్వం వచ్చిందా? పంట పండిన వాళ్ళ తండ్రి వేసినటువంటి బావులు తమిళలో వెళ్తే ఆ ప్రజలను వచ్చి గొడవ చేస్తే విడిచిపెట్టి వెళుతూనే ఉన్నాడు. కానీ ఇది మా తండ్రి తవ్వించిన బావులు, మీకు ఎలాంటి సంబంధం లేదు, ఇది మా తండ్రి గారు ఆశ్చర్య అడవిగా 3 సార్లు దగ్గర కొట్టుకోరు చేసిన వాళ్ళు లేదా? ఇది మాత్రం మోరే లేకపోతే ధ్యానం కొట్టుకొని తగాదై కోర్టులకు వెళ్ళి ఉన్న డబ్బులు కూడా పోలీసు ల్యాండ్ పెట్టుకుంటూ మన లోపం ఉండలేవా? ఏం చేశారంతా
కానీ నీకు ఏమున్న పరిసర ప్రాంతాల్లో మంచి పేరు లేకపోతే ఏమవుతుంది? మంచి పేరు లేకపోతే నేను చూడడానికి ఎవరు దరిదాపులు కూడా మంచి వారు చనిపోతే అయ్యో పాప ఎంత దూరం ఉన్న వాళ్ళు గురించి చూసేస్తారు. దూరంలో ఉన్న వాళ్ళు ఒక మనిషి చనిపోతే వస్తున్నారంటే ఇక చూడలేదే కదా, ఇక చూడలేదు పాప ఆకలి చూపు అనుకో చూసేద్దాం అనుకుంటారు. అది చెడ్డవాడు చనిపోతే వాడి కోసం అంత దూరం పోయి చూడాల్సినంత అవసరం ఏముందంటావు? ఎవరికి వేరే చేసినా ఎవరు మంచి అనిపించుకున్నారని అన్నారా? ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి లోకంలో అందరికీ తోడుగా ఉన్నారు. ఆయన తోడు లేకపోతే బ్రతికే భారము ఎంతటి భారం అంటే ఎన్ని ఉన్నా అన్నీ ఉన్నా కూడా అంటారు కదా. తర్వాత ఏదో సాగుతుంది చెప్పండి. అన్నీ ఉండి కూడా శరీరం ఉంటుందంట. అన్నీ ఉంది ఉపయోగం లేని జీవితంలో ఉన్నామా? కారణం ఏంటో తెలుసుకోవాలి. ఎందుకో వెతకాలి, అడిగి తెలుసుకోవాలి, లేదా నీవే గ్రహించుకోవాలి. ఎందుకుగా ఈరోజు నా కుటుంబ జీవితం ఏంటి, నా పరిస్థితి అని ఆలోచించుకోవాలి. నిన్ను 10 మంది మంచివాళ్ళు అంటున్నారా, 10 మంది చెడ్డోళ్ళు అంటున్నారా? 10 మంది చెడ్డోళ్ళు అంటే నీకు ఎంత ఆస్తున్నా నీవు లోకంలో బ్రతకడం వ్యర్థము. ఆ బ్రతుకు అనిపించుకోవడానికి అవకాశము మనిషి చనిపోయే లోపు ఏదైనా ఉంది అంటే అది ఒక మనిషి. ఆ మంచి ఎప్పుడైతే నువ్వు చేస్తావో అప్పుడు నీ ఎంత మంచి పేరు వస్తుంది. నేను దేవుడు ఆశీర్వాదిస్తేనే ఆ ప్రజల చేత నువ్వు కొనియాడబడతావు. దేవుడు మంచి ఐశ్వర్యవంతమైన జీవితం ఇస్తేనే నువ్వు కొనియాడబడతావు. కొనియాడబడితే ఐశ్వర్యవంతమైన జీవితం, ఐశ్వర్యవంతమైన జీవితం ఉన్నాకే కొనియాడబడతావు. అది లేదు అంటే దేవుడు నీకు తోడుగా లేడు. ఎందుకు లేదు? మనలో శాపగ్రస్తమైనవి దాగి, పాపములు దాగి ఉన్నాయి. దేవుడికి ద్రోహం చేసేవాళ్ళు ఈ లోకంలో మనం గుర్తించి అన్ని సమస్తము సమకూర్చిన తర్వాత ఆయన మీద మనం తిరుగుబాటు బాగుంటే ఎగరవేసిన దేవుడు ఆయన మనకి ఎలా తోడుగా ఉంటాడు? ద్రోహం ఎవరికి దేవుడికి చెప్పు. అలా చేస్తే వారికి దేవుడు తోడై ఉన్నాడు. అందుకే కొరహు కుమారులు అన్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా మనకి తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకి ఆశ్రయమై ఉన్నాడు. ఆయన తోడుగా ఉంటే లోకంలో హాని జరగదు. ఆయన తోడుగా ఉంటే లోకంలో కొరత ఉండదు. ఆయన తోడుగా ఉంటే లోకంలో ఎన్ని ప్రమాదాలు వచ్చినా దేవుడు జయశాలిగా మనం నడిపిస్తాడు. అలా యాకోబును అలా దావీదును ఆశీర్వదించాడు, ఇస్సాకును ఆశీర్వదించాడు. దేవుడు గొప్పవారిగా చేశాడు. మోషేకి ధైర్యం ఇచ్చాడు, వెళ్ళు అన్నాడు. ఆ ధైర్యంలో ఆయన తోడుగా ఉన్నాడు. ఎక్కడ ఎలాంటి ప్రమాదం కలగకుండా నడిపించాడు. నువ్వు కూడా కోరుకుంటున్నావా అలాంటి జీవితం కావాలని? అయితే ఆయన తోడు ఉండాలని కోరుకుంటున్నావు. ఎవరికి తోడుగా ఉంటాడు ఆయన? ఆయనకు విధేయులై నేనెవరిని ఆయన పెట్టాను. నీ ఎవరు కుమారుడివి, ఎవరు కుమారుడు అంటే మన అమ్మ నాన్న పేరు కాకుండా ఇంకొకరి పేరు చెప్పగా ఎందుకు చెప్తాను? రక్త మనుషులు పుట్టాయి కదా. నా తండ్రి ఆయన రక్తంతో నన్ను కొన్నాడు, ఆయన రక్తంతో నన్ను విమోచించాడు అని పూర్తిగా ఒక తండ్రికి ఒక బిడ్డ ఏ